నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నారీ శక్తి వందన్ మార్దాన్ గుంటూరులో నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టిన 2K వాక్ లో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించడంతో పాటు వారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా బలోపేతం అయ్యేందుకు అనేక పథకాలను ప్రధాని మోడీ ప్రవేశపెట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నాగమల్లీశ్వరి తెలిపారు. భారతమాతను పూజించుకునే సంస్కృతి ఒక్క బీజేపీలోనే ఉందన్నారు. మహిళలకి 33% ఏవైతే చట్టసభలలో అవకాశాలు కల్పించారు. అట్లానే మరి ప్రధానమంత్రి ఆవాస యోజన కింద మరి మహిళలందరూ కూడా ఇళ్ళు అనేది ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఈ రోజున మరి ముస్లిం మైనారిటీ మహిళలు చూసుకున్నట్టయితే ట్రిపుల్ తలాక్ అనే దానికి 82% మనకి రిజల్ట్ కూడా వచ్చి ఉన్నది. అన్నీ కూడా మనకి మహిళా పక్షపాతిగా మన నరేంద్ర మోడీ గారు మరి దేశమంతా కూడా ప్రజానాయకుడుగా, మహిళా నాయకుడుగా అందరికి కూడా పేరు పొంది ఉన్నారు. అలాంటి నాయకుడు విషయంలో ఈరోజు మహిళలందరూ ఇంకా ఇలాంటి అభివృద్ధి ఎన్నో చేయాలని, మహిళలు ఇంత ముందంజలో నడిపించాలని చెప్పేసి ఈ 2K వాక్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇది సీఎం స్వనిధి కింద వీధి వ్యాపారులు ఏదైతే ఉన్నారో మహిళలు చిన్న చిన్న పూలు పళ్ళు కూరగాయలు అమ్ముకుంటుంటారో వారికి కూడా వడ్డీ లేని హామీ లేని రుణాన్ని అందించడం, అవి కనుక సక్రమంగా కడితే అప్ టు ₹1,00,000 దాకా కూడా వారికి అందించడం, ఇట్లా 140 రకాల పైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడితోనే ఆగలేదు. మరి ఈ యొక్క స్టూడెంట్స్కి కావాల్సిన ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ యొక్క రాష్ట్రానికి 17 MBBS కాలేజీలు, అట్లానే పీజీ సీట్లని 30,000 నుంచి 70,000కి తీసుకెళ్ళడం, మహిళలకి మహిళా రిజర్వేషన్ పెట్టడం, EWS కింద పేదలకి కోటా ఇవ్వటం, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు మహిళలను ఉద్ధరించడం కోసం, మహిళల జీవన పరిణామాలు పెంచడం కోసం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో మార్చి 7వ తేదీన గుంటూరు పెదకాకని రోడ్లోని సులేమాన్ ఖాన్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్, మస్తాన్ వలి మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాద నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నరహంతక ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు నిత్యం నరేంద్ర మోడీకి జపం చేస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాయని, రానున్న ఎన్నికల్లో వీళ్లను కూడా ఓడించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే మార్చి 7వ తేదీన జరిగే సభలో కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షుడు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ బలం అన్ని పక్షాలు కలిసి వస్తూ ఉన్నారు. అందరం కూడా కలిసి, ముఖ్యంగా ప్రజలు అన్ని చోట్ల పిలుపుని అందుకొని ఈ కార్యక్రమంలో హాజరు కావాల్సిందిగా ఇండియా కూటమి తరఫున విజ్ఞప్తి చేస్తూ, మేము సిపిఐగా కూడా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో ఈ సభకి హాజరవటానికి కావాల్సిన పద్ధతుల్లో ప్రిపరేషన్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కార్పొరేట్ శక్తులకు తాకట్టు పడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు ప్రజల కోసం మాట్లాడటం మర్చిపోయి నరేంద్ర మోడీ గారు ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి జీ హుజూర్ అని చెప్పి అప్రజాస్వామ్యమైనటువంటి బిల్లులన్నింటినీ కూడా, రాజ్యాంగ వ్యతిరేక బిల్లులన్నింటినీ కూడా మద్దతు పలికినటువంటి ఈ యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా 7వ తారీఖున గుంటూరు నగరంలో ఓ పెద్ద బహిరంగ సభ జరగబోతా ఉంది. దాంట్లో ఈ వేదిక మీద సిపిఐ, సిపిఎం మరి అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు, ఈ వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతో పాటుగా కర్ణాటక ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు, వారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు, మరి సిపిఐ నుంచి. పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేటలో మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, స్థానిక సమస్యలపై ఇంటింటికి తిరిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. పాతగుంటూరుకు చెందిన బండారు నాగమల్లేశ్వరి 20వ వార్డు సచివాలయ కార్యాలయానికి తమ భవనాన్ని అద్దెకు ఇచ్చినట్లు చెప్పారు. గత 6 నెలల నుండి అద్దె చెల్లించకపోవడంతో పాటు వాటర్ ట్యాక్స్, కరెంటు బిల్లులను కూడా చెల్లించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చింతలపూడికి చెందిన శివాజీ పొలంలో సమగ్ర భూ సర్వే చేసిన అధికారులు సర్వే నెంబర్ తప్పుగా నమోదు చేసినట్లు తెలిపారు. దీనిపై అధికారులను ప్రశ్నించినా సమాధానం చెప్పడం లేదని వాపోయారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తురకపాలెంకు చెందిన తురక ఏడుకొండలు ఇంటిపై కరెంటు వైర్లు తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సర్వే నెంబర్ 47/4లో కూడా మా నాన్న పేరు ఆన్లైన్లో ఎక్కువ ఉంది, పాస్బుక్ ఉంది. మరి దానికి వర్తించినటువంటి న్యాయం ROR యాక్టు మరి దీనికే వర్తించిందా? కావున ఇవన్నీ పరిష్కరించి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. అధికారులు ప్రలోభాలకు, లంచాలకు లోబడి ఇలా చేశారు. అద్దెలు ఇప్పుడు దాదాపు 6 నెలల నుంచి రావట్లేదండి. ఎంత 16,000 నెలకి వస్తాయి. అయితే ఈ కరెంటు బిల్లులు కూడా ఇప్పుడు దాకా 35,000 దాకా అయిపోయినాయి. అవి కూడా కట్టడం లేదు, బిల్లుల్లో వస్తూనే ఉంది. తర్వాత వాటర్ ట్యాక్స్ ఒకటి వాళ్ళే పే చేస్తామని అగ్రిమెంట్లో రాశారు. అంటే మేము వాడం కదా, మేము వేరే దాంట్లో ఉంటాము, వాళ్ళే వాడుతున్నారు కనుక వాళ్ళే పే చేస్తామని దానిలో అగ్రిమెంట్లో రాసింది. అయితే వచ్చినప్పటి నుంచి ఇప్పటికి వాటర్ ట్యాక్స్ ఇదిగో బిల్లు పెడుతున్నాం, ఇదిగో బిల్లు పెడుతున్నాం అని చెప్తూనే ఉన్నారు. కానీ ఇంత మటుకి కానీ ఎన్ని సంవత్సరం నుంచి పెట్టుకున్నా కానీ ఎవరు చేయట్లేదు మాకు. మేము అందుకనే కలెక్టర్ గారి కాడికి వచ్చాం. మా తీగలు తీసేమని పెట్టుకున్నాం సార్. చెయ్యింది పిల్లలకి తగులుతున్నాయి, బట్టలు ఆరటానికి వెళ్తున్నా తగులుతున్నాయి. అందుకని పెడితే సంవత్సరం అయింది పెట్టి, కాగితాలు పెట్టి, ఎవరు చేయట్లా. అందుకని కలెక్టర్ గారికి వచ్చాను సార్. మంచినీటి సరఫరా లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రత్నపురి కాలనీ వాసులు అన్నారు. రోడ్ల నిర్మాణం పేరుతో పైప్ లైన్లు తొలగించారని, రోడ్ నిర్మించకపోగా పైప్ లైన్లు పక్కన పడేశారని మండిపడుతున్నారు. మంచినీటి ట్యాంకర్లు అరకొరగా పంపడంతో గత 2 నెలలుగా నీటి సమస్య ఎదుర్కొంటున్నట్లు కాలనీవాసులు తెలిపారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో కనపడతారే తప్ప స్థానిక సమస్యలు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. మార్జింగ్ లో ఒక ట్యాంకీ పెడతారు, అక్కడే అంతా ఫైటింగ్. మేము వాళ్ళతో గెలవలేము. మాకు 2 అంటారు కానీ ట్యాంక్ ఆయన ఒక్కడే తెస్తున్నాడు. ఆ ట్యాంక్ ఆయన ఇష్టమైన వాళ్ళు పట్టి బిందెలు ఎత్తనాడు. ట్యాంకీలో పైప్ ఎత్తనాడు ఇళ్లలోకి. మరి మేమేం చెయ్యాలి? మాకు నీళ్ళు లేవు, మేము ఇళ్లలో మోటార్లు వేసుకొని పట్టుకునేటోళ్ళం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు దాకా 2 నెలలు బట్టి ఎవరు పట్టించుకోలేదు. మరి మంచినీళ్ళకి పైపులు రావట్లేదు, ఉన్న బోరింగ్ బీకేశారు, పంపు బీకేశారు. నీళ్ళన్నా జీపియాలిగా మాకు. మరి ఇంకెక్కడ ఉండ ఇళ్ళలో ఏ సమస్య ఉందని అడిగేవాళ్ళు ఏం చెప్పేది ఉంది. పంపులు రావట్లేదు, ఉండ బోరింగ్ తీసేశారు. అన్ని లైన్లు పనులు బాగానే చేస్తున్నారు. ఈ లైన్కి వచ్చేసరికి తిరుగుతున్నారు. ఇంకంతా మరి మేము ఎంత వ్యవస్థ పడేది, ఇబ్బంది పడేది వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు అవసరమైనప్పుడే వస్తారు. ఇక్కడ సమస్య అంటే నీళ్ళు రావట్లేదండి. 2 నెలలు బట్టి ఒక ట్యాంక్ పంపిస్తారు, ఆ చివరకు పోయింది. ఆ చివరి నుంచి మోసుకోవాలంటే ఆడ మొత్తాము. 50వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు భూమి పూజ చేశారు. సుమారు 86 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించనున్నారు. రత్నపురి కాలనీ, ఆర్వో లైన్, శారదా కాలనీ మార్జిన్ సెంటర్లో ఈ పనులు చేపట్టారు. ఓట్ల కోసం వైసీపీ ఎప్పుడూ ప్రాకులాడలేదని నూరి ఫాతిమా అన్నారు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి పనులను చేసినట్లు వివరించారు. రానున్న ఎన్నికల్లో తిరిగి వైఎస్ జగన్ ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అలాగే రత్నపురి కాలనీలో కూడా సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. సో ఇవన్నీ డెవలప్మెంట్ చూసుకుంటే రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ ప్రభుత్వం లాస్ట్ రోజు వరకు కూడా మేము ప్రజల కోసమే చేస్తాము, మేము ఓటర్ల కోసమో లేకపోతే ఓట్ల కోసమే చేయము, అంటే నేను సీఎం అయిన మాట ఇచ్చిన దగ్గర నుంచి ఈ లాస్ట్ వరకు నేను ఏమేమి చేయాలో, ప్రజలకు నేను ఏమేమి హామీలు ఇచ్చానో, ఏమేమి సంక్షేమ పథకాలు అందాలో ప్రతి ఒక్కరికి అందించే విధంగానే కృషి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే విధంగా చేస్తూనే ఉన్నాము. గుంటూరు తూర్పులో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా నిరంతరం అధికారులు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజా సంక్షేమం కోసమే తిరుగుతూనే ఉన్నాము. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలను అందజేశారు.
మంగళగిరి మండలం నూతక్కికి చెందిన కనకరం అనే వృద్ధురాలిపై చిన్న బాబు అనే వ్యక్తులు దాడి చేసి తన 2 ఎకరాల పొలం పుస్తకాలు 50,000 రూపాయల నగదు దోచుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. సంగడిగుంటకు చెందిన గౌసియా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయారని, దీన్ని ప్రశ్నించినందుకు తనను చంపుతామని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. 2 ఎకరాల బొక్కులు 4 బొక్కులు, ఒక ఎకరానికి 2 బొక్కులు ఆ రోజుల్లో 40 ఏళ్ళ నాడు. ఇప్పుడైతే వాటా ఎత్తున్నారు. 2 బొక్కులు 4 బొక్కులు 50,000 డబ్బులు లాక్కు నీకు వెళ్ళిపోయారయ్యా. తెల్లారేమ్మా ఆయన చచ్చిపోయాడు. తెల్లారేమ్మా ఆయన చచ్చిపోతే నేను బయటికి రాలేని పరిస్థితి. 3వ నెల వచ్చిన తర్వాత నేను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ నుండి మేము చూడము ఈ టౌన్ పోలీస్ స్టేషన్ పంపించారు. వారు అసలు ఆ వారం రోజులు డబ్బులు ఖర్చు పెట్టి 60 రూపాయలు నూతక్కి మంగళగిరికి నేను ఎట్టా కూడా తెప్పులు పడి వెళ్ళాడు. నా డబ్బులు బొక్కులు ఇప్పియాలయ్యా. ఆ చిన్న బాబు ఏమన్నా చెప్తే ఆమెకి నేను డబ్బులు కట్టి వెళ్ళిపోతున్నాను మీ ఆయనకు తీసుకొని అంటుంది. స్టేషన్లో పోలీసుల వాళ్ళకి డబ్బులు కట్టి తీసుకెళ్ళిపోతున్నా అని అంటుంది. నా దగ్గర వస్తే చంపేస్తాను మీ ఆయనకి అంటుంది. కనబడకపోతే మీ ఆయనకి చంపిస్తాను, మీ ఇంటికి వస్తే మీ ఆయన నీకు నీ పిల్లలకి చంపేస్తాను అంటుంది ఆమె. ఎలా బతకాలా నేను? ఎక్కడ న్యాయం అవ్వట్లేదు నాకు. అక్కడే ఉంటున్నారు సార్. అసలు చెప్తే నేను అక్కడే ఉంటాను, అదే నాకు పెళ్ళాం. ఎన్నిసారి చేశాను, ఎన్నిసారి చేస్తే కూడా న్యాయం జరగలేదు నాకు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యానిమేటర్లు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద యానిమేటర్లు ధర్నా చేసిన నిరసన తెలిపారు. బీఓఏలకు 3 సంవత్సరాల కాల పరిమితి, 45 సంవత్సరాల వయో పరిమితి నిబంధనను తొలగించాలని డిమాండ్ చేశారు. లోకోస్ యాప్ వర్క్ కోసం 5G మొబైల్స్ ను ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. బీఓఏల మెర్జింగ్ ఆపడంతో పాటు 15 సంఘాలలోపు ఉన్న బీఓఏలకు వేతనాలు ఇవ్వాలన్నారు. బీఓఏలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలన్నారు. రాజకీయ వేధింపులు ఆపడంతో పాటు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వీళ్ళకి గౌరవ వేతనం కాదు కనీస వేతనం కల్పించాలని, అట్లనే ఈ విఓఏలకి 3 సంవత్సరాల పరిమితి కాకుండా 62 సంవత్సరాలుగా కొనసాగించాలని చెప్పి, అట్లనే వీళ్ళల్లో వయసు పైబడి అనారోగ్యం బారిన పడిన వారికి వాళ్ళ కుటుంబంలో వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అట్లనే గ్రామాల్లో ఉండే విఓఏలకు అక్కడ సర్పంచుల నుంచి అధికారుల నుంచి అనేక రాజకీయ ఒత్తింపులు వేధింపులు వస్తూ ఉన్నాయి. వీళ్ళని తక్షణమే మానుకోవాలని చెప్పి, వీళ్ళు మానుకోకపోతే వీళ్ళ పోరాటం భవిష్యత్తులో కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కుల వివక్షకు పాల్పడుతున్న వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు నాయకులు ఆందోళనకు దిగాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. తుమ్మలపాలెంకు చెందిన మెరుగు మరియంకు చెందిన పొలానికి వీఆర్ఓ తప్పుడు పత్రాలను సృష్టించి వారి బంధువులకు అప్పగించారన్నారు. దీన్ని ప్రశ్నించినందుకు కులం పేరుతో దూషిస్తూ దాళ్లకు పాల్పడుతున్నారన్నారు. అవినీతికి పాల్పడుతూ కుల వివక్ష చూపుతున్న వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 8వ తారీఖు జనవరి నెల ఒక్కసారిగా 30 మంది కర్రలు గొడ్డళ్ళు కత్తులతోటి పొలంలో దాడి చేసి పొలాన్ని కబ్జా చేసి మెరుగు మరియమ్మ కుటుంబం మీద మరి మాల లంజల్లారా అంటూ కులం పేరుతో దూషించి అవమానిస్తే పత్తిపాడు ఎస్ఐ గారు కంప్లైంట్ చేస్తే ఇంతవరకు దాని మీద ఫిర్యాదు తీసుకోలేదు. యాక్షన్ తీసుకోకపోగా బాధితుల మీద కౌంటర్ కేసు పెట్టించాడు ఎస్ఐ. ఇదంతా కూడా కేవలం అతిపెద్ద అవినీతి తిమింగళం కె శ్రీధరబాబు వల్లే, వాళ్ళ ప్రోద్బలంతో ఇదంతా జరుగుతూ ఉంది. దీని మీద కె శ్రీధరబాబుని సస్పెండ్ చేయాలి, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.